Hello viewers, good morning. Welcome to Tally Lokesh YouTube channel alias Lokesh Infotech Institution. సో గైస్ టుడే మీ ముందరికి ఒక అప్డేట్ రావడం జరిగింది. టాలీ ప్రైమ్ 6.0 సంబంధించిన వీడియోస్ అండ్ కంటెంట్ రియల్ టైమ్ సినారియోస్ తో టెక్నికల్ ఫైల్స్ తో జిఎస్టీ 1 ఫైలింగ్ తో వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ alias Lokesh Infotech Institution. సో గైస్ టుడే మనకి లైక్ 2025 ఫిబ్రవరి ఫిబ్రవరికి సంబంధించిన జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ ఎలా చేయాలి, లేటెస్ట్ వర్షన్ మనకి. ఓకే, జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ ఏ విధంగా చేయాలి టాలీ ప్రైమ్లో అనేది టుడే మీకు చూపుతాను. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ సబ్జెక్ట్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉంటారో సో అలాంటి వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ట్రైనింగ్ అండ్ లర్నింగ్ గ్రోయింగ్ ప్లాట్ఫామ్ అనేసి నేను చెప్తాను. టాలీకి సంబంధించి ఎస్సీపీకి సంబంధించిన నుంచి డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ నాలెడ్జ్తో తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్జెక్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. సో ఇప్పుడు జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ ఫిబ్రవరికి సంబంధించిన సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఫైల్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం పోర్టల్లోకి వెళ్దాం. జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసుకోండి. జిఎస్టీ పోర్టల్ మీరు చూసుకున్నట్లయితే gst.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క లాగిన్లోకి మీరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, డ్యూ డేట్ 11/3/2025. సో 1వ తారీఖు నుంచి ఏ మంత్ తీసుకున్నా మీరు 1 నుంచి 11 లోపల జిఎస్టిఆర్ 1 అనేది ఫైలింగ్ చేయాలి. అది మీరు గమనించాలి. ఓకే, సో రిటర్న్ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. రిటర్న్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత సో రిటర్న్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఫైనాన్స్ ఇయర్ 24-25 ఉన్నా కాబట్టి సేమ్ అనేది తీసుకోవాలి. క్వార్టర్ జనవరి టు మార్చ్ ఉంది కాబట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫిబ్రవరి మంత్ మనం చేస్తున్నాం కాబట్టి ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ జిఎస్టిఆర్ 1 డ్యూ డేట్ 11. ప్రిపేర్ ఆఫ్లైన్ ద్వారా మనం చేస్తుంది. ఓకే, తర్వాత ఎస్ఐపి లైక్ టాలీ ఓపెన్ చేసుకోవాలి. టాలీ ఓపెన్ చేసుకున్న తర్వాత మన కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీలో వెళ్ళాలి. ఓకే, సో వెళ్ళిన తర్వాత డిస్ప్లే బోర్డ్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టిఆర్ 1 ఫైల్. ఓకే, మనం ఏ మంత్ ఫైల్ చేయాలనుకుంటున్నాం. సో పీరియడ్ తీసుకోవాలి 1-25, 28-25. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ ఓచర్ అకౌంట్ చూడొచ్చు, ట్యాక్సబుల్ అమౌంట్ చూడొచ్చు 11,321, ఐజిఎస్టీ ట్యాక్స్ అమౌంట్ చూడొచ్చు, సిజిఎస్టీ, ఐజిఎస్టీ చూడొచ్చు. సో ఇప్పుడు ఈ మంత్కు సంబంధించింది మనం ఫిల్ చేయాలి. డెస్క్టాప్ మీద మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు టాలీలోకి వెళ్ళండి, ఎక్స్పోర్ట్ జిఎస్టీ రిటర్న్స్. ఓకే, ఈ విధంగా ఫార్మాట్ అనేది మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్కడికి? మన డెస్క్టాప్ మీద పెట్టుకున్నాం కదా. ఓకే, ఎంటర్. ఇక్కడ జేఎస్ఓఎన్ తీసుకోవాలి. జేఎస్ఓఎన్ పాత్ ఎక్కడ ఉంది మంది? డెస్క్టాప్ మీద ఉంది. జిఎస్టిఆర్ టు ఫిబ్రవరి ఉంది కదా, ఎంటర్. ఇప్పుడు ఈ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేయాలి. చూసారా, ఎక్స్పోర్ట్ చేశారు, ఈ ప్లేస్లోకి వచ్చేసి చూడండి. ఈ ఫైల్ని మనం జిఎస్టిఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్, డెస్క్టాప్, జిఎస్టిఆర్, ఓపెన్. సో చూస్ ఫైల్ మీరు చూసుకున్నట్లయితే ప్రాసెస్ అయింది కదా. యువర్ JSON file has been uploaded successfully. The validation process may take up to 15 minutes. Please revisit accordingly. ఓకే, నెక్స్ట్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఫైల్ రిటర్న్స్లోకి వెళ్ళాలి.
ఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ మళ్ళీ అదే విధంగా 24-25 జాన్ టు మార్చ్, ఇక్కడ ఫిబ్రవరి సర్చ్. తర్వాత దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి. సో స్టేటస్ నాట్ ఫిల్డ్, డ్యూ డేట్ ఫిబ్రవరి మంత్. లాస్ట్ కిందకి వచ్చినట్లయితే కొన్ని ఆప్షన్స్ మనకు చూపిస్తుంది. ఇక్కడ జనరేట్ సమ్మరీ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే రీసెట్ జనరేట్ సమ్మరీ. ఒకసారి రిఫ్రెష్ చేయాలి. చూసారా, స్టేటస్ రెడీ టు ఫైల్. ఓకే. సో తర్వాత ప్రొసీడ్ టు ఫైల్. తర్వాత సేమ్ అమౌంట్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. టాలీలో చూడండి, ఎస్కేప్ ఇవ్వండి. చూసారా, 11,11,321 107 ఫైల్ స్టేట్మెంట్. సేమ్ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోవాలి, లోకేష్ ఎంచుకోవాలి. డిఎస్సి కాదు, ఈబీసీ తీసుకోవాలి, ఈబీసీ. సో సక్సెస్ఫుల్లీ మనకు మెయిల్ వస్తుంది, మొబైల్ నెంబర్ సెల్ ఇవ్వండి. ఓకే, మనకి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఇచ్చుకోవాలి. వెరీ గుడ్. సో సక్సెస్ఫుల్గా మనకు జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ సక్సెస్ఫుల్గా మనం ఫైల్ చేయడం జరిగింది. కావాలంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. చూసారుగా, స్టేటస్ ఫైల్. ఇది గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్తో మరిన్ని అప్డేటెడ్ నాలెడ్జ్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ రూపేష్. యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా తెలుగులో నీట్ గా సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు రియల్ టైమ్ లో ఇంటర్వ్యూస్ ఈజీగా కనెక్ట్ చేసే విధంగా మన సబ్జెక్ట్ ఉంటుంది. సో మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ తో 10 మందికి షేర్ చేయండి. తెలుగులో సబ్జెక్ట్ ని నీట్ గా నేర్చుకోండి. మరింత ఎప్పటికప్పుడు అప్డేట్ నాలెడ్జ్ తో సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో 2025 లో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాము. వీక్లీ న్యూ బ్యాచెస్ పెడుతూ ఉంటాము. మీకు లైవ్ సెషన్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్ కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్ 6302514887. ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, కాల్ అయినా చేయొచ్చు అనమాట. సో కంపల్సరీగా మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి. మీరు లాట్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. మీకే ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు, ఎంత బాగా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేశారు అనేది కంపల్సరీగా ఈ వీడియో చూడడం వల్ల మీకే తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టాలెంట్. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. సో గైస్, టుడే మనము జిఎస్టిఆర్ 3B ఏ విధంగా ఫైల్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో, జిఎస్టి వీడియోస్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. ఎవరైతే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది కంపల్సరీగా పెట్టండి. జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ ఎలా చేయాలి, జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ ఎలా చేయాలనేది లాస్ట్ వీడియోలో నేను జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ ఏ విధంగా చేయాలో చెప్పి ఉన్నాను. టుడే క్లాస్ లో జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ గురించి డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. సో వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. సో ఇప్పుడు లాస్ట్ మంత్ ఫిబ్రవరికి సంబంధించిన జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ ఏ విధంగా చేయాలో టుడే క్లాస్ లో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకేనా? డన్ గైస్. సో ఫస్ట్ మీ యొక్క జిఎస్టి పోర్టల్ ఏదైతే ఉంటుందో ఆ పోర్టల్లోకి మీరు లాగిన్ అవ్వాలి. సో జిఎస్టిఆర్ 1 అనేది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, ఫిల్ చేసేసాం. జిఎస్టిఆర్ 3B వచ్చేసి ఈ మంత్ మనకు 20th వరకు ఉందన్నమాట. 20th లోపల జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ అనేది చేయాలి. ఇప్పుడు నేను 3B ఫైలింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. రిటర్న్ డాష్బోర్డ్. సో తర్వాత రిటర్న్ డాష్బోర్డ్ లోకి వచ్చాను. ఫైనాన్షియల్ ఇయర్ 24-25 తీసుకున్నా.
Q4 తీసుకోవాలి, జనవరి టు మార్చ్. ఓకే, ఇప్పుడు మనము అప్లై చేసేది వచ్చేసి ఫిబ్రవరి మంత్. తర్వాత సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, జిఎస్టర్ 1 అనేది ఫైల్ చేసేసాము. ఇప్పుడు జిఎస్టర్ మంత్లీ రిటర్న్ జిఎస్టర్ 3B వచ్చేసి డ్యూ డేట్ 23. దీన్ని ఇప్పుడు మనం ఫైల్ చేయాలి. ఓకే, సో ప్రిపేర్ ఆఫ్లైన్ అని ఉంది కదా, ప్రిపేర్ ఆన్లైన్ అని ఉంది. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి సిస్టమ్ జనరేట్ సమ్మరీ ఫర్ జిఎస్టర్ 3B ఈ విధంగా చూపిస్తుంది. క్లోజ్. చూడండి, డ్యూ డేట్, స్టేటస్ నాట్ ఫిల్డ్. ఓకే, సో ఒకసారి మనం ఈ వాల్యూస్ అన్ని కూడా చూడొచ్చు. ప్రొసీడ్ టు పేమెంట్. చూడండి, మేక్ పేమెంట్ పోస్ట్ పెయిడ్ టు లెడ్జర్, అగ్రీ అండ్ కండిషన్స్, ఎస్, ఆఫ్సెట్ సక్సెస్ఫుల్, ప్రొసీడ్ టు ఫైల్, వెరిఫికేషన్. సో ఐ బి హియర్ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లోకేశ్వర చెంచుపల్లి, ఈవీసీ తీసుకోవాలి, ఈవీసీ. ఇప్పుడు మన రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ టైప్ చేయాలి. A8 వెరిఫై. చూసారా, ఫైలింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఈ విధంగా సింపుల్ గా మనం జిఎస్టీ 3B ఫైలింగ్ అనేది చేయొచ్చు. ఒకసారి చెక్ చేసుకోవాలంటే డాష్బోర్డ్ లోకి వెళ్ళండి, మీరు చేసింది కరెక్ట్ గా ఉందా లేదా, సో అయిందా లేదా అనేది కూడా చూడొచ్చు. ఫిబ్రవరికి సంబంధించి 2025 ఫైలింగ్ అనేది మనం చేసాం. చూసారా, మంత్లీ రిటర్న్ జిఎస్టీ 3B స్టేటస్ ఫైల్. ఈ విధంగా జిఎస్టీ 3B ఫైలింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్ గా చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.